డిఎస్సి నిర్వహణలో అడుగడుగున అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఆరోపించారు. ప్రశ్నల అప్లోడింగ్ నుంచి ర్యాంకుల ప్రకటన, రోస్టర్ కేటాయింపు, 1:1 ప్రాతిపదికన కాల్ లెటర్ పంపడం వరకు ఇలా ప్రతి అంశంలోనూ అవకతవకలు జరిగాయన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను లేవనెత్తిన అంశాలపై సిబిఐ దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. అలా కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కోట్ల కాక్రోచ్లు పుట్టుకొస్తాయని చంద్రబాబును హెచ్చరించారు. అదే సమయంలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. ఎంక్వైరీ అన్నది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు వీళ్ళ మనుషులే, అధికారులు వీళ్ళ మనుషులే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి. న్యాయం ధర్మం జరగాలి అని అంటే, ప్రివేలెంట్ గా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థ వస్తే అప్పుడు నీకు ఏదైనా న్యాయం ధర్మం జరుగుతుంది. ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం, ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో.